ఆదోనిలో అన్ని ప్రభుత్వ బ్యాంకులు బంద్. భారీ ర్యాలీ నిర్వహించిన బ్యాంకు ఉద్యోగులు. మా డిమాండ్లు తీర్చకుంటే మా సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరికలు. ఆదోనిలో హోరెత్తించిన బ్యాంకు ఉద్యోగులు. 5 రోజుల పనిదినాల కోసం భారీ ర్యాలీ. ఆదోని పట్టణంలోని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం విధులను బహిష్కరించి భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలని, వారానికి 5 రోజులు మాత్రమే పనిదినాలుగా ప్రకటించాలని కోరుతూ ఉద్యోగులందరూ ఏకతాటిపైకి వచ్చి గళమెత్తారు. స్థానిక ఎమిగనూరు టర్నింగ్ వద్ద ఉన్న కెనరా బ్యాంక్ శాఖ నుండి ఈ భారీ ర్యాలీ ప్రారంభమైంది. అక్కడ నుంచి కంట్రోల్ రూమ్, చందాసాబ్ దర్గా, భీమస్ సర్కిల్ మీదుగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో నినాదాలు చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం ఆదోని టైమ్స్ న్యూస్తో మాట్లాడిన ఆదోని బ్యాంక్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ ఉప్పర నాగరాజు, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధి కె మోహన్, ఎన్సీబీ రీజనల్ సెక్రటరీ రవికుమార్ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడిలో పనిచేస్తున్నారని, న్యాయమైన డిమాండ్ల కోసమే మేము రోడ్డెక్కానని, తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి మా డిమాండ్లు తీర్చాలని కోరారు. ఈ నిరసన ర్యాలీలో విశ్రాంతి బ్యాంక్ ఉద్యోగి ప్రఫుల్ కుమార్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆదోని అధ్యక్షురాలు గాయత్రి, అన్ని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులందరూ ఆదోని టైమ్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పోరాటానికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు 5 రోజుల పనిదినాలని బ్యాంకింగ్ రంగంలో అమలు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు ఒక్కరోజు సమ్మెలో మన బ్యాంకు ఉద్యోగులంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 8 లక్షల నుంచి 10 లక్షల బ్యాంకు ఉద్యోగులంతా కూడా ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మాకు ముఖ్యమైనటువంటి సమస్య పని ఒత్తిడి. చాలా అంటే మర్జర్స్ తర్వాత ప్రతి ఒక్క ఎంప్లాయీ మీద రమారమి దేశవ్యాప్తంగా ఉండేటువంటి 140 కోట్ల మంది భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సర్వీసెస్ అందజేయాలంటే మరి కేవలం 8 లక్షల మంది ఉద్యోగులు ఎలా సర్వీస్ చేయగలుగుతారు అనేటువంటి ఒక సమస్యతోనే పని ఒత్తిడి, పని భారంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఈ రోజున 5 రోజుల పనిదినాన్ని మేము అమలు చేయాలనేటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్తో ఈరోజు సమ్మెలో పాల్గొంటూ ఉన్నాము. ఆల్రెడీ ఐబీఐ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా మా యొక్క డిమాండ్స్ని ఒప్పుకొని ఆల్రెడీ 2024వ సంవత్సరం మార్చి 8వ తారీఖునే ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఆ యొక్క డిమాండ్ని గవర్నమెంట్ కూడా ఆ ప్రతిపాదించడం జరిగింది, పంపించడం జరిగింది ఆ ప్రతిపాదనలన్నింటి కూడా. కానీ మరి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సానుకూలమైనటువంటి స్పందన లేదు. కాబట్టే మేము ఈ రోజున సమ్మెలో పాల్గొంటూ ఉన్నాము. మరి 5 రోజుల పనిదినం అంటే అయ్యా 5 రోజులతో మరి రిమైనింగ్ 2 రోజులు ప్రజలంతా కూడా ఇబ్బంది పడతారు అంటే మేము కేవలం 5 రోజుల పనిదినం అంటే మిగతా ఒక రోజు ఏదైతే ఉందో శనివారం మనం అడుగుతా ఉన్నాము. ఆ శనివారం యొక్క పని గంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కాంపెన్సేట్ చేస్తూ ఉన్నాము. 40 నిమిషాల పాటు ప్రతిరోజు అంటే రిమైనింగ్ 5 రోజుల్లో ఆ యొక్క వర్కింగ్ టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ని కూడా మేము ఇక్కడ కాంపెన్సేట్ చేస్తూ ఉన్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము.
అదేవిధంగా ప్రజల యొక్క మద్దతు కూడా, ఎందుకంటే మీకు సర్వీసెస్ అందరికీ కూడా బాగా బ్రహ్మాండంగా సర్వీసెస్ ఇవ్వాలంటే బ్యాంకు ఉద్యోగుల పనిభారాన్ని పని ఒత్తిడిని తట్టుకొని మరి కాస్త రిలీఫ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సాంత్వన కలగాలి. కాబట్టి మీకు సర్వీసెస్ బాగా అందాలి అంటే ఖచ్చితంగా మరి ఎంప్లాయీస్ అందరూ కూడా కాస్త రిలీఫ్ ఉంటేనే పని చేయగలుగుతారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజల యొక్క కూడా మద్దతు కూడా మేము కూడగొట్టుకొని ముందుకెళ్తామని, మన రానున్నటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇంకా నిరవధిక సమ్మెకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కె మోహన్, నేను ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్ని, కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ నుంచి అసిస్టెంట్ సెక్రటరీ. రైట్, ఇది మన రైట్, లగ్జరీ కాదు. యాక్చువల్లీ మనం మార్చ్ 2024లోనే ఐబీఏ అప్రూవ్ చేసింది 5 డే బ్యాంక్ ఇస్తామని. సో అది ఏదైతే గవర్నమెంట్ ఉందో ఇంకా పెండింగ్ పెట్టింది, దాదాపు 2 years పెండింగ్ పెట్టింది. ఇందులో భాగంగా మేము 5 times స్ట్రైక్ కూడా అనౌన్స్ చేసినాము, అది కూడా కాల్ ఆఫ్ అయిపోయింది. సో ఎక్కడ పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మేము బ్యాంకర్స్ మీ వరల్డ్లోనే మంచి మంచి కంట్రీస్లో 5 డే బ్యాంకింగ్ ఉంది, ఇంకా స్టిల్ ఇండియానే. మీరు ఆర్బీఐ రిపోర్ట్ చూస్తే 99.4% డిజిటల్ బ్యాంకింగ్ మొత్తం ఉంది. మన చేతుల్లో అంతా ఫోన్పే అన్నీ ఉన్నాయి. మనకు స్ట్రైక్ డిఫర్ అయినా కూడా మీరు ట్విట్టర్లో యూట్యూబ్లో అందరూ చూస్తుంటారు. మీరు ఈవెన్ బ్యాంక్స్ కూడా ఇండివిజువల్ బ్యాంక్స్ ట్విట్టర్లో మీరు ఏటీఎం యూస్ చేసుకోండి, డిజిటల్ యూస్ చేసుకోండి. సో ఇంత గవర్నమెంట్ తెలిసి కూడా ఎందుకు మన పని ఇంత విపక్ష నాకు అర్థం అవ్వటం లేదు. ఎందుకంటే 5 డే వర్కింగ్ అనేది ఒక బ్యాంకింగ్ కాదు. మీరు ఏ సెక్టర్ చూసినా కూడా నబార్డ్ కానీ, సెబీ కానీ, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ఎల్ఐసి కానీ, ఐఆర్ఈడిఏ కానీ, మేము ఒక్కరే ఆర్బీఐ కానీ, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ 5 డే వర్కింగ్ ఉన్నప్పుడు మనం ఎందుకు కాకూడదు? అంటే బ్యాంకర్స్ అంటే ఓన్లీ ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్తో బ్యాంకర్లే కంపడతారా? ఏమైనా ఎలక్షన్ డ్యూటీస్తో బ్యాంకర్లే కంపడతారా? అయ్యా మేము అయ్యా మీరు ఏమైతే మనం 5 డే బ్యాంకింగ్ అప్రూవ్ చేస్తాం మేము అదే అడుగుతున్నాం, ఎక్స్ట్రా అడగటం లేదు ఇక్కడ. మేము అదే మ్యూచువల్ అండర్స్టాండింగ్గా మేము 5 డే బ్యాంకింగ్ మీరు ఇచ్చిన మనకి ఇయర్లో 28 సాటర్డే ఆఫ్ ఉంటాయి. అదేవిధంగా 10,000 నిమిషాలు మేము దాని తగ్గట్టు సాక్రిఫైస్ చేస్తున్నాం. మన పబ్లిక్ని మైండ్లో పెట్టుకొని అంతా 9 యూనియన్స్ కలిపి అగ్రీడ్ అయింది. ఈవెన్ ఐబీఐ కూడా అగ్రీడ్ అయింది. వీళ్ళు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారో అర్థం కాదు. ఇప్పుడైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే 5 డే బ్యాంకింగ్ ఇస్తే బ్యాంకర్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది, దానివల్ల మంచి ఫైనాన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. సో మనకు కూడా ఎఫిషియన్సీ వర్క్ ఉంటుంది. మన కంటిన్యూ వర్క్ చేస్తుండే మైండ్ కూడా మనం ఎఫిషియన్సీగా పని చేయలేము. ఒకే డిమాండ్, దయచేసి ఇప్పుడన్నా ఇండియాలో దాదాపు 8 లక్షల మంది బ్యాంకర్లు రోడ్డు పైన ఉన్నారు. అందుకే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఇప్పుడన్నా మా బాధలు అర్థం చేసుకొని 5 డే బ్యాంకింగ్ అప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అన్న సార్. నా పేరు ఉప్పల్ నారా సార్, ఆదరణ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ జనరల్ సెక్రటరీ అండ్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఏబిఎస్ సార్. ఈ కార్యక్రమంలో ఎన్సీబీ లీడర్ రవి గారు, అరే మన సిబి లీడర్, మన ఏబిఏ లీడర్ అండ్ సిబి లీడర్ మోహన్ సార్ గారు, అలాగే గాయత్రి మేడము, అలాగే ప్రభుల్ సార్ గారు, ఇంకా అందరూ మన తోటి కామ్రేడ్ అంతా పాల్గొని సక్సెస్ చేసినాం సార్. థ్యాంక్ యూ వండాలి సార్. ఈరోజు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్లో 9 ట్రేడ్ యూనియన్స్ ఒక ఏకదాటిగా నిలబడి మన ఏకైక డిమాండ్ అయినటువంటి 5 డే బ్యాంకింగ్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది జరగాలని మనం ఈరోజు సమ్మె పట్టబట్టినాము. సో ఇందుకు గాను మన ఆదోని సెంటర్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు అందరూ కూడా వాళ్ళ యొక్క మెంబర్లు ఈరోజు స్ట్రైక్లో పాల్గొన్నాము. సో మన డిమాండ్ ఏమంటే కేవలం ఒక డిమాండ్, 5 డే బ్యాంకింగ్ అమలు చేయాలని చెప్పేసి. ఇది ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు 2023 డిసెంబర్లో, మళ్ళీ 2024 మార్చిలో దీని అగ్రిమెంట్ అయితే జరిగింది. కాకపోతే అగ్రిమెంట్ జరిగినాకైనా 2 ఏళ్ళైనా కూడా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రాలేదు. సో ఆ గవర్నమెంట్ అప్రూవల్ కోసం మనం ఈరోజు స్ట్రైక్ బాటపట్టినాము. ఈ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఏదైతే ఉందో ఈ 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంటేషన్ అయినంత వరకు ఈ సమ్మె అనేది నిరంతరం జరుగుతుందని ఇంకొకసారి తెలుపుతూ థ్యాంక్ యూ. నా పేరు రవికుమార్ అండి, ఎన్సీబీ రీజనల్ సెక్రటరీ. ఒక్కవేళ కేంద్ర ప్రభుత్వం కానీ ఐబీఐ కానీ ఆమోదించకపోతే మరొక్కసారి మార్చిలో మా సత్తా ఏంటో, మా యొక్క కృషి ఏంటో మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక రోజుతో పోయే ఉద్యమం కాదు. ఇది నెక్స్ట్ మార్చిలో మాత్రం మనమంటే ఏంటో చూపించాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి కామ్రేడ్స్, ఇకనైనా గుర్తుంచుకోండి, ఇది ఈ రోజుది కాదు. గతంలో 2008 సంవత్సరం నుంచి